హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ తేజస్వరరావు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక ఖతర్నాక్ యాప్ని పరిచయం చేస్తున్నాను. ఈ యాప్ కొందరికి తెలిసి ఉండొచ్చు. ఈ యాప్ గురించి నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అదేంటంటే మనం స్టేటస్ని ఎలా క్రియేట్ కూడా చేసుకోవచ్చు ఈ వీడియోలో. అదేవిధంగా వీడియోస్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యాప్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. చూడండి ఫ్రెండ్స్, ఈ యాప్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేదంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి వీడియో స్టేటస్ అని టైప్ చేయండి. అక్కడ మీకు ఈ యాప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఓపెన్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయితే చేయగానే మీకు కొంచెం లోడింగ్ అయితే తీసుకుంటుంది. తర్వాత ఇప్పుడు పర్మిషన్స్ అలౌ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేయగానే మీకు ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఫోన్ నెంబరే కాదు, ఇక్కడ జీమెయిల్తో కూడా లాగిన్ అవ్వచ్చు, ఫేస్బుక్తో కూడా లాగిన్ అవ్వచ్చు. నేను ఫోన్ నెంబర్తో లాగిన్ అవుతాను. అలా చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక వెరిఫైయింగ్ కోడ్ అయితే మీ నెంబర్కి రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు దాన్ని సింపుల్గా టైప్ చేయవలసి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నాకు ఒక వెరిఫైయింగ్ కోడ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, నేను దీన్ని ఇప్పుడు ఓపెన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. కాపీ చేసి దీంట్లో పేస్ట్ అనేది చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కంటిన్యూ పై ట్యాప్ చేశాను. ఇప్పుడు వెరిఫైయింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మీకు కంప్లీట్గా ఇంటర్ఫేస్ అయితే ఇప్పుడు మారడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, లాగిన్ సక్సెస్ అనేసింది. తర్వాత ఇక్కడ మీ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నా లాంగ్వేజ్ తెలుగు కదా, అందుకనే తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు దానిపై ట్యాప్ చేయండి. వన్స్ ఇలా ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ అయితే కనబడడం జరుగుతుంది. ఇప్పుడు 3వ ఆప్షన్కి మీరు సింపుల్గా వెళ్ళండి. చూడండి ఫ్రెండ్స్, నాకు కొంచెం లోడింగ్ అయితే పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను 3వ ఆప్షన్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ పర్మిషన్స్ గ్రాంటెడ్గా ఇచ్చాను ఫ్రెండ్స్. ఇలా ఇవ్వగానే మీకు చాలా రకాల సాఫ్ట్వేర్ రావడం జరుగుతుంది. చాలా రకాల పాటలు కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏదో ఒక దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ లవ్ అని ఉంది ఫ్రెండ్స్, దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. వన్స్ ఇలా సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ చాలా రకాల పాటలు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఏదో ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ఈ సాంగ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజ్ అయినందుకు ఫ్రెండ్స్ దానిపై సింపుల్గా ట్యాప్ చేయండి. అలా ట్యాప్ ఇవ్వగానే మీకు ఇలా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్ని ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ వీడియోస్ కూడా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కొన్ని ఫొటోస్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, నేను కొన్ని ఫొటోస్ని యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నేను కొన్ని ఫొటోస్ని అయితే యాడ్ అయితే చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పై ట్యాప్ చేయండి. వన్స్ ఇలా ట్యాప్ చేయగానే మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. చూడండి, ఇక్కడ ప్లే కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. ఇలా కూడా మారుతాయి. కావాలంటే మీరు ఇక్కడ చాలా రకాల ఇక్కడ కింద ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తాయి కదా ఫ్రెండ్స్. ఆ ఎఫెక్ట్స్ కొంచెం లోడింగ్ అయితే పడతాయి. మీరు ఆ ఎఫెక్ట్స్ని కూడా లోడింగ్ చేసుకొని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు దానిపై ట్యాప్ ఇవ్వగానే అవి కొంచెం లోడింగ్ అయితే పట్టి మీకు ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, నాకు ఓపెన్ అయితే అవుతుంది. అప్పటి వరకు నేను స్కిప్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నాకు సింపుల్గా అయితే డౌన్లోడ్ అయితే అవ్వడం జరిగింది. డౌన్లోడ్ అయిన తర్వాత నేను సింపుల్గా దాన్ని ఓపెన్ చేసుకున్నాను. దానిపై ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా ప్లే అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ప్లే అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఒకటే కాదు, చాలా రకాలు అయితే ఉన్నాయి. దీని ద్వారా మనం మన స్టేటస్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత వన్స్ ఇలా చేసిన తర్వాత ఇక్కడ యాడ్ డన్ అన్నందుకు ఫ్రెండ్స్ మీరు దానిపై ట్యాప్ చేయండి. వన్స్ ఇలా ట్యాప్ చేయగానే మీకు కొంచెం లోడింగ్ తీసుకొని ఇలా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్ అనుకో ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో గురించి ఏదైనా చెప్పాలనుకుంటే ఇక్కడ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇక్కడ ఏదో ఒకటి ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీరు డిస్క్రిప్షన్ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఇదంతా ఫ్రెండ్స్, ఇది సెలెక్ట్ చేసుకుంటే మన వీడియోస్ అనేది ఇప్పుడు ఎడిట్ చేసిన వీడియోను మన
గ్యాలరీలోనికి సేవ్ అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ పోస్ట్ అని ఉంది ఫ్రెండ్స్, పోస్ట్పై ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయగానే ఇదేమో పోస్ట్ అనేది ఇక్కడ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అవన్నీ ఇక్కడ చూడండి అప్లోడింగ్ అని ఉంది ఫ్రెండ్స్, అప్లోడింగ్ అయితే అవుతుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నాకు సింపుల్గా అప్లోడ్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా అప్లోడ్ అయిన తర్వాత మళ్ళీ క్రియేట్ ఆప్షన్పై మీరు ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అలా ట్యాప్ చేయగానే ఇక్కడ మ్యాజిక్ ఎడిటర్ అని ఉంది ఫ్రెండ్స్, 4వది, దానిపై మీరు ట్యాప్ ఇవ్వండి. సింపుల్గా ట్యాప్ ఇచ్చిన తర్వాత మీకు కొంచెం లోడింగ్ అయితే పడుతుంది. ఓకే, ఇలా లోడింగ్ అయితే పెట్టిన తర్వాత మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏదో ఒక దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ న్యూస్ గురించి కూడా ఉంది. అంటే మనం అక్కడ ఫోటో యాడ్ చేసామంటే చాలు, మీరు చాలా అందగాళ్ళని, మీరు చాలా అందగత్తెలనేసి అలా చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. ఇదేంటంటే మనం మనం ఒక ఫోటోని అక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఒక వీడియో అయితే రావడం జరుగుతుంది. అక్కడ ఫోన్లో మన ఫోటో అయితే రావడం జరుగుతుంది. అలా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ మనం కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, తర్వాత మీరు ఇక్కడ సింపుల్గా దీనిపై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్, గెట్ మీద. అలా ట్యాప్ చేయగానే ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ చూజ్ యువర్ ఫోటో అని ఉంది కదా ఫ్రెండ్స్, మీరు దానిపై సింపుల్గా ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలా ట్యాప్ ఇవ్వగానే మీకు కొంచెం అయితే లోడింగ్ పెట్టి మీ గ్యాలరీలోకి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో ఒక ఫోటోని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఫోటోని చూడండి, నేను ఏదో ఒక ఫోటోని ఇస్తున్నాను. సింపుల్గా మీకు తెలియడం కోసం చూడండి, నేను ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాప్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా క్రాప్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఓకే పైన ట్యాప్ చేశాను. ఇప్పుడు లోడింగ్ అయితే అవుతుంది, కొంచెం లోడింగ్ పడుతుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇలా లోడింగ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అప్లోడింగ్ అనేది అవుతుంది ఆ ఫోటో. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఈ వీడియో అనేది ప్లే చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నాకు కొంచెం నా మొబైల్ అనేది స్ట్రక్ అవ్వడం జరుగుతుంది. చూడండి, చాలా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సేవ్ వీడియో అనేది ఫ్రెండ్స్, ఈ సేవ్ అనేది మీరు చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియోని మీరు పోస్ట్ కూడా చేయొచ్చు. ఈ వీడియో అంటే ఈ యాప్ ద్వారా. చూడండి, ఇక్కడ టిక్ మార్క్ ఇస్తే మీరు చూడండి, ఇక్కడ సేవ్ వీడియోపై ట్యాప్ చేయండి. మీకు ఇక్కడ కొంచెం లోడింగ్ అయితే పడుతుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, లోడింగ్ అయితే అవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ పోస్ట్ చేయవచ్చు. పోస్ట్ సింపుల్గా తర్వాత ఇక్కడ కొంచెం లోడింగ్ అయితే పడుతుంది. అదే అప్లోడింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. తర్వాత మనం ఇక్కడ ప్రొఫైల్స్ అని ఉంది ఫ్రెండ్స్, ఈ ప్రొఫైల్స్లోనికి వెళ్ళండి. సింపుల్గా ఇలా వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. నేను చాలా కూడా నేను అప్లోడ్ అనేది చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు 10 కాయిన్స్ వచ్చాయనుకోండి, మనకు ₹1 అనేది రావడం జరుగుతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఇలా రావడం జరుగుతుంది. తర్వాత మీకు ప్రతి 1 కాయిన్స్కి ఏమో ఇక్కడ పేటీఎం అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ పేటీఎంపై ట్యాప్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మీ మొబైల్ అంటే మీ పేటీఎం నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అదేమో మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ యాప్ ద్వారా మనం వీడియోని ఎడిట్ చేయడం అలాగే పోస్ట్ చేయడమే కాకుండా మనము డబ్బు కూడా సంపాదించవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా.